లైవ్ షోకి స్వాగతం. ముందుగా అతిథుల పరిచయం. శ్రీ కేబీజీ తిలక్ గారు, సీనియర్ పాత్రికేయులు, ప్రముఖ విశ్లేషకులు. శ్రీ శేఖర్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి. విజయవాడ బాధితుల గోడు ఇప్పటి వరకు నిన్న జగన్ గారిని కలిసిన తీరు, ఇప్పటికైనా ప్రభుత్వం స్పందిస్తోందా తిలక్ గారు? కేసరి గారు, శేఖర్ గారు, సార్ ప్రభుత్వం స్పందించడం అంటే నమస్కారం. ఇల్లు కూల్చేశారు. వాళ్ళు డబ్బు పెట్టి కొనుక్కున్నారు తప్ప ఆక్రమించలేదు. ఎవరైతే ఇది సివిల్ డిస్ప్యూట్ లో ప్రభుత్వం కానీ పోలీసులు కానీ ఎందుకు ఇంటర్ఫైర్ అయ్యారు, దానికి జవాబు చెప్పాలి. ఒకవేళ అది ప్రభుత్వ స్థలం అయితే, ఇది ఒకటే కాదు కదా ప్రభుత్వ స్థలం, విజయవాడలో చాలా ఉన్నాయి కదా, అక్కడికి ఇప్పుడు ఎక్కడైతే పూజ చేశారో అక్కడికి కూతవేటు దూరంలో కృష్ణానదిలో ఆక్రమించి అపార్ట్మెంట్ కట్టారని చెప్పి సంవత్సరాల క్రితమే ఆరోపణలు వచ్చినాయి. ఆయన ఒక జాతీయ పార్టీ నాయకుడు కాబట్టి ఆయన జోలికెళ్ళారు. విజయవాడ బందర్ కాలువలో పిల్లర్స్ వేసి హోటల్ భవనానికి నిర్మాణం జరిగింది. దాన్ని ఎందుకు కూర్చోరు? తెలుగుదేశం పార్టీ డొంక రోడ్డు ఆక్రమించి తెలుగుదేశం పార్టీ కార్యాలయం నిర్మాణం జరిగిందన్నారు. దాన్ని ఎందుకు కూర్చోరు? వీటన్నిటికంటే చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లే అక్రమం కదా. ఆ పొడవునా ఉన్న ఇళ్ళన్నీ కూడా, ఇళ్ళు కానీ భవనాలు కానీ అన్నీ కూడా అక్రమం అని నేను చెప్పడం లేదు. తెలుగుదేశం పార్టీ 2014లో ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి దేవినేని ఉమామహేశ్వరరావు చెప్పారు కదా, అవన్నీ కూల్చేస్తామని. వాటిని ఎందుకు కూల్చలేదు? ఇవే అడ్డం వచ్చినాయా? ఇది జరిగిన తర్వాత, కూల్చేసిన తర్వాత విజయవాడ ఎంపీ కానీ, అక్కడ విజయవాడ వెస్ట్ ఎమ్మెల్యే కానీ, తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ, మంత్రులు కానీ ఎవరు కూడా అక్కడికి రాలా. దాన్ని బట్టి అర్థమవుతుంది కదా దీని వెనకాల ఎవరున్నారనేది. సరే, పోతిరి మహేష్ గారు ఆరోపించారు బందర్ ఎంపీ గారు దీని వెనకాల ఉన్నారనేది. మరి ఎందుకు చర్య తీసుకుని ఆయన గారికి మల్లవల్లిలో 100 ఎకరాలు ఇస్తారు, ఇక్కడ ఇల్లు కూల్చేసినా కానీ ప్రభుత్వం సహకారం అందిస్తుంది, పోలీసులు వెళ్తారు. ఇంత అరాచకమా? ఇదే రోడ్లో ఈ కూల్చేసిన చోటుకి కొంత కూతవేటు దూరంలోనే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, ముఖ్య నాయకులు కొంతమందికి మామూలు ఇవ్వలేదు, దందా ఇవ్వలేదని టిఫిన్ ఇది పెట్టుకున్నట్టు బండి పెట్టుకున్న వాళ్ళ మీద దౌర్జన్యం చేసి ఆ బండిని ధ్వంసం చేశారు తెలుగుదేశం పార్టీ వారు. ఏం అరాచకాలు ఈ విజయవాడలో ఇవే. ఇది ఒక్కటే ఆక్రమణ, లేకపోతే అసలు సివిల్ డిస్ప్యూట్ లో ప్రభుత్వానికి పోలీసులకు ఏమి సంబంధం? ఎందుకు వెళ్ళారు వాళ్ళు? వీటికి జవాబు చెప్పకుండా అసలు ఈ వివాదానికి సంబంధించి ఏం మాట్లాడరు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన వాళ్ళు కానీ. ఇది కేవలం ఏదో పత్రికల్లో జనం వాళ్ళు బాధలు పడుతున్నారు, వాళ్ళు ఏడుస్తున్నారు, గొడవ పడుతున్నారు, ఇంతవరకే. ఎల్లో మీడియా అసలు ఈ వార్తలే కవర్ చేస్తున్నట్టు నాకు కనపడలేదు. ఎక్కడ అసలు ఊసే అత్తట్ల 42 ఇళ్లు కూల్చివేస్తే అది అసలు సమస్య కానట్టు, అప్పట్లో అక్రమంగా కట్టిన ప్రజావేదిక ఏదో కూల్చారని చెప్పి, ప్రభుత్వం అక్రమ కట్టడాలు ఏంటని చెప్పి కూల్చారంటే అది మొత్తం 5 ఏళ్ల పాటు ఇష్యూ చేసిన వీళ్ళకి 42 ఇళ్లు కనపడలేదు. సుప్రీంకోర్టులో తీర్పు రాబోతోంది, వస్తోంది అని చెప్పిన ఒక 4 గంటలు ఆగనంటే కూడా ఆగకుండా ఉండాల్సినంత అవసరం వచ్చింది. పోలీసులకు అంత అత్యుత్సాహం ఎందుకు వచ్చిందనేది మీరు చెప్పాలి తిలక్ గారు. కేసరి గారు, ఇప్పుడు వీళ్ళకంత నిజాయితీ చిత్తశుద్ధి ఉంటే ఆక్రమణ తొలగింపు మీద చంద్రబాబు నాయుడు గారు ఇన్నాళ్ళు ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న రామోజీ ఫిల్మ్ సిటీలో 2000 ఎకరాలు ఆక్రమించారని, అక్కడ ఆ గ్రామాలు ఖాళీ చేయించారు, అక్రమంగా వాళ్ళు తరివేశారని చెప్పేసి దీక్షలు జరిగినాయి, నిరసన ప్రదర్శనలు జరిగినాయి. ఎందుకు పట్టించుకోలేదు? ఎందుకు కూల్చలేదు? చంద్రబాబు నాయుడు గారు ఉంటున్న ఇల్లు ఆక్రమణే కదా. కృష్ణానదిలో ఎవడన్నా కడతాడు? అసలు బుద్ధునోడు ఎవడన్నా? ఎందుకు కూల్చలేదు? ఆ ఇంట్లో ఎందుకు ఉంటున్నారు అక్కడ ముఖ్యమంత్రి? ఆ పొడవునా ఉన్న ఇళ్లలో ఎవరు ఏ పెద్ద మనుషులు ఉంటున్నారు? వాళ్ళందరూ స్టేజ్ ఎందుకు వికెట్ చేయించలేదు? ఎల్లో మీడియాకి ఏంటంటే, ఇప్పుడు రామోజీరావు వాళ్ళందరికీ కోర్టులో స్టేలు వచ్చినాయి కదా, వాళ్ళందరూ కోర్టులో స్టే తెచ్చుకోగలిగారు. పాపం వీళ్ళు తెచ్చుకోలేకపోయినట్టున్నారు. తెచ్చుకునే లోపు కదా, వీళ్ళు కూడా స్టే తెచ్చుకుంటున్నారు కదా. వీళ్ళకి టైం ఇవ్వరా? వాళ్ళకి మాత్రం టైం ఇస్తారా? అవును. చంద్రబాబు గారు ఉంటున్న ఇంటికి స్టే వచ్చినాయి అంటే కృష్ణానది ఆక్రమించి కట్టేస్తే మీరు స్టే అక్కర్లేదా? మీకు కోర్టుకి వెళ్ళరా మీరు? అసలు
పర్యావరణ మంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు మరి? ముఖ్యమంత్రి ఇల్లు కృష్ణానదిలో ఆక్రమించి కట్టినా కానీ అది పర్యావరణానికి పరిధిలోకి రాదా? ఆయన కనపడదా? అది ఓకే, ఎప్పుడైనా ఒక ఇల్లు మాత్రమే కనపడద్దా? రైట్. శేఖర్ గారు, అసలు బంగారెడ్డి గారు ప్రజల సమస్యలు కాకుండా ఆయనకి మల్లవల్లిలో 100 ఎకరాలు, గోలపూడిలో ఈ జోజినగర్ లో ఈ 42 ఇళ్లే కనపడినాయా? విజయవాడ ఎంపీ గారు ఎందుకు మాట్లాడరు? ఆయన లోకేష్ గారికి సన్నిహితుడు కదా, లోకేష్ గారు ఎందుకు మాట్లాడరు? ముఖ్యమంత్రి గారు చెప్తారు కదా, కంప్యూటర్ ముందు ఎక్కడ లైట్ వెళ్ళకపోయినా నాకు కనపడదు కంప్యూటర్ అని. ఇల్లు కోల్చడం కనపడలేదా? వాళ్ళు అప్పులు చేసి బ్యాంకుల్లో లోన్లు తెచ్చుకుని ఇల్లు కట్టుకుంటే వాళ్ళు పదార్లు రోడ్డు మీద పడేశారు వాళ్ళ బతుకులన్నీ కూడా. అంటే మీకు రాజకీయ నాయకులు ఇల్లు కృష్ణానదిలో కట్టుకున్నా కానీ పర్వాలేదా? చంద్రబాబు నాయుడు గారు నా ఇంట్లో ఉంటే తప్పులేదా? ఏమన్యాయం? రైట్, ఆల్రెడీ చెప్పారు మీరు అది. రైట్, న్యాయం అంటే మరి అన్యాయం రోజులు నడుస్తున్నప్పుడు ఇక అంతే. రైట్, శేఖర్ గారు. సార్ నమస్తే అండి, కొమ్మినేని గారు, మీకు తిలక్ గారికి అండ్ సాక్షి టీవీ వీక్షకులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఇవాళ రేపు ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబం పిల్లల్ని చదివించుకొని వైద్య ఖర్చులకు డబ్బులు పెట్టుకొని ఈ పెరిగినటువంటి నిత్యావసర ధరలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చూసుకుని ఒక ఇల్లు కట్టుకోవడం అనేది గగనం అయిపోయింది సార్. సొంత ఇంటి కళ అనేది గగనం. ఒక మధ్య తరగతి కుటుంబంగా నేను మధ్య తరగతి కుటుంబం, ఒక ఇల్లు అనేది ఎంత గగనం అనేది మా అందరికీ తెలుసు. మరి 23 సంవత్సరాల క్రితం సార్ భవానీపురం జోజో నగర్ లో అబ్దుల్ మజీద్ అనే తన దగ్గర నుంచి ఈ 42 మంది కొన్నారు సార్. 23 సంవత్సరాల క్రితం కొన్న భూమి అది. ఆ భూమిలో వాళ్ళు వాళ్ళ యొక్క కష్టాన్ని, రక్తాన్ని, చెమటని డబ్బుగా మార్చి వాళ్ళు ఇల్లు కట్టుకుంటే అన్యాయంగా దారుణంగా ఇల్లు కూలగొట్టడం అనేది ఎంతవరకు ఈ ప్రభుత్వానికి సమంజసం? తిలక్ గారు చెప్పినట్టుగా సివిల్ మ్యాటర్ లో పోలీసులకు ఏం పని? అది శ్రీరామ ఏదో చెప్పారు సార్, శ్రీ లక్ష్మీరామ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించిన భూమి అని చెప్పేసి కేసు వేస్తున్నారట సార్. సుప్రీంకోర్టు గత నెల 3వ తారీఖున ఎలాంటి తొందరపాటు చర్యలు వద్దు, తదుపరి మా నిర్ణయం వచ్చేంత వరకు అని చెప్పి కూడా ఆర్డర్ ఉంది సార్. అయినా సరే ఈ ప్రభుత్వం పోలీసులను పంపించి వాళ్ళందరినీ కూడా రోడ్డు వస్తువులను కూడా బయటకు తెచ్చుకునే టైం ఇవ్వకుండా అలా దారుణంగా కూల్చడం ఎంతవరకు సమంజసం? మరి సాక్షాత్తు కృష్ణా నది గర్భంలో కట్టినటువంటి ఇంట్లో అక్రమ కొంపలో నివాసం ఉంటున్నటువంటి ముఖ్యమంత్రి గారికి ఈ నివాసాలను కూల్చివేసేటువంటి నైతికత ఎక్కడుంది? నేను నేరుగా అడుగుతున్నాను సార్. ప్రభుత్వమే ప్రజావేదిక అనేటువంటి ఒక అక్రమ కట్టడాన్ని కట్టేస్తే దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏంటంటే ఇది ప్రభుత్వం అక్రమ కట్టడాలను తొలగించాల్సినటువంటి ప్రభుత్వం నదీ గర్భంలో మనం కూర్చొని వేరే వాళ్ళకి నీతులు చెప్తే ఏమాత్రం బాగుంటుందని చెప్పి ప్రజావేదికను కూల్చేస్తే విధ్వంస పాలన అని చెప్పేసి 5 సంవత్సరాలు నడిపించారు సార్. మరి 42 కుటుంబాలను రోడ్డున పాలన చేసినటువంటి ఈ ప్రభుత్వంది కాదా విధ్వంస పాలన? ఇది కాదా అరాచక పాలన? నేరుగా అడుగుతున్నాం, సమాధానం చెప్పాలి సార్. ఇవి కాకుండా ఇప్పటంలో సార్ గత 5 సంవత్సరాలు మేము అధికారంలో ఉన్నప్పుడు ఇప్పటంలో రోడ్డు వైండింగ్ లో భాగంగా నోటీసులు ఇచ్చి ప్రారీ గోడలు బయట ఉన్నటువంటి అరుకులు కూల్చేస్తే సినీ ఫక్కీలో సార్ పవన్ కళ్యాణ్ గారు పైన కూర్చొని మీరు కూడా విజువల్ చూపించారు సార్. ఎంత హాయిగా వెళ్ళారు ఆయన. వెళ్ళేసి మనల్ని ఎవరు ఆపేది అని చెప్పేసి ఏదేదో మాట్లాడారు. చివరికి హైకోర్టు ముట్టికాయలు వేసింది. రాజకీయాల కోసం ఇంత దిగజారుతుంది పవన్ కళ్యాణ్ అని. అయినా సరే ఎప్పటం అని ఎన్నికల వరకు వాడారు సార్. మరి ఆయన ఉన్నటువంటి మంగళగిరి కోతవేడు దూరమే కదా సార్, భవానీపురం పెద్ద దూరం ఏం కాదు కదా. రోజు గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి మంగళగిరి, గన్నవరం ఎయిర్పోర్ట్, హైదరాబాద్ ఇలా తిరుగుతూనే ఉంటాడు కదా. మరి విజయవాడ ప్రాంతంలో భవానీపురంలో జోజో నగర్ లో 42 కుటుంబాలు ఈ రోజు రోడ్డు పాలైతే మీ ప్రభుత్వం యొక్క, మీ నాయకుల యొక్క ఏదైతే ధనదాహానికి రైట్ వాళ్ళ బతుకులు చిత్రమైపోతా ఉంటే మరి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించట్లేదు? సార్ ఆయన ఇంతకుముందు చాలా సార్లు అన్నారు సార్, పర్యావరణ పరిరక్షణే నా ధ్యేయం అన్నారు. మరి కృష్ణానది గర్భంలో కరకట్ట లోపల ఉన్నటువంటి అక్రమ కట్టడాల్లో ముఖ్యమంత్రి గారే నివాసం ఉంటున్నారు. మరి పర్యావరణ పరిరక్షణే మీ ధ్యేయం అయితే ముఖ్యమంత్రి గారిని ముందు ఖాళీ చేయించండి. మీకు ముఖ్యమంత్రి గారికి మధ్యలో మీడియేటర్ గా ఉన్నటువంటి ఆ లింగమనేని గారి ఇంటిని కూల్చివేయండి. మీ చిత్తశుద్ధిని మేము ఒప్పుకుంటాం. అలా కాకుండా ముఖ్యమంత్రి గారు ఆయన క్యాంపస్ మొత్తం కూడా అక్రమ ఏదైతే నదీ గర్భంలో పెట్టుకుని
ఇలా పాపం మధ్యతరగతి కుటుంబ వాళ్ళ బ్రతుకుల్ని రోడ్డు పాలు చేయడం ఎంతవరకు సమంజసం? దీని వెనక ఎవరెవరు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ ప్రజల యొక్క బడబాగ్నికి ఖచ్చితంగా గురవుతారు సార్. రైట్, ఓకే. ఇక నెక్స్ట్ మరొక అంశంలోకి వెళ్దాం. పరకామణి అంశం మీద నిన్న కరుణాకర్ రెడ్డి గారు సవాల్ విసిరారు చంద్రబాబు గారికి. పైగా అందులో జరిగిన తప్పేమిటి ఒప్పేమిటి వీటన్నిటి మీద కూడా ఆయన చాలా డీటెయిల్డ్ గా సవాల్ విసిరారు. మరోవైపు విశ్లేషకులు గాని వాళ్ళు గాని మొన్న జగన్ గారు గాని వరలరామయ్య గారు చేసినటువంటి స్టేట్మెంట్ ప్రకారం జడ్జీల పాత్ర కూడా ఉందనేది అర్థమవుతున్నప్పుడు మరి వాళ్ళని కూడా విచారించాలి కదా అని రామ్నాథ్ గారు మరి కొందరు విశ్లేషకులు ఆసక్తికరంగా వ్యాఖ్యానిస్తున్నారు. సో ఈ పరిణామం పైన తిలక్ గారు చెప్పండి. నిజంగానే ఇప్పుడు అనేక మంది ఆరోపణలు చేశారు, కల్తీ మద్యం జరిగింది, ఏమంటారు బెల్ట్ షాపులు అంటేనే పోలీసు వారు బెల్ట్ షాప్ అని చెప్పావు రా అని విచారణకు పిలిచినటువంటి పోలీసు వారు ఈ పరకామణి ఇష్యూ మీద ఇంత అడావుడి చేస్తున్నారు కదా, మరి వీళ్ళందరినీ ఎందుకు పిలవట్లేదు? వరలరామయ్య గారిని పిలవాలి, అట్లాగే ఆయన ఎవరో పెద్ద జడ్జి అంటే ఆ జడ్జి గారిని పిలవాలి. అసలు ఎట్లా ఏమిటనేది మీరెట్లా ఇన్వాల్వ్ అయ్యారని అడగాలి కదా. మరి ఆ కేసుని ఎందుకు ఇట్లా వక్రీకరించి రకరకాలుగా ఎవరో ఒకళ్ళని ఇబ్బంది పెట్టాలని చూస్తమే తప్ప అసలు చిత్తశుద్ధితోటి వీళ్ళు చేస్తున్నారా? కేసర్ గారు ఈ పరకామణి ఇష్యూలో కొంచెం లోతుగా వెళ్తారండి. ఇప్పుడు పరకామణి ఇష్యూలో జడ్జీల ఇన్వాల్వ్మెంట్ ఉందని తెలుగుదేశం పార్టీ నాయకుడికి ఎవరు చెప్పారు? ముందు ఆయన అయితే ఆ పేర్లు మీరు చెప్పమాక, మీరేమి పేర్లు చెప్పమండి, దయచేసి మీరేమి పేర్లు చెప్పమండి, మళ్ళీ లేనిపోయిన కొత్త సమస్యలోకి వెళ్తాం. నేను చెప్పట్లేదండి, నేను సబ్జెక్ట్ వరకు వెళ్తాను. తెలుగుదేశం నాయకుడికి ఆ జడ్జీలు ఫలానా వాడు ఇన్వాల్వ్ అయ్యారు, ఫోన్లు చేశారని ఎవరు చెప్పారు? కాబట్టి ఆయన్ని విచారించాలి ముందు. ఈ మాట ప్రెస్ మీట్ లో జడ్జీల ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పిన వాళ్ళని తెలుగుదేశం నాయకుడిని విచారించాలి పోలీసులు. ఎందుకు విచారించట్లా? కారణం ఏంటి? 2, పరకామణి కేసులో కోర్టు చెప్పిన తర్వాత లోకాయుక్తలో రాజీ చేస్తే తప్పు అంటున్నారు. మరి కోర్టు చెప్పకుండానే మార్గదర్శి కేసులో డబ్బులు తీశారు కాబట్టి వదిలేండి, శిక్ష అక్కర్లేదు అంటున్నారు. ఎందుకు చెబుతున్నారు? అంటే మీకు అనుకూలమైన మార్గదర్శి అయితే ఒక చట్టమును పరకామణి కేసులో మంచి పాయింట్ చెప్పారండి. మంచి పాయింట్ అండి. అంతేకాకుండా ఇంకోటి మీకు గుర్తుండే ఉంటుంది, చాలా ఆలయాల్లో జరుగుతుంది. ఇప్పుడు అహోబిలంలో జరిగిందంట ఆ మధ్య, అట్లాగే సింహాచలం జగన్ గారు రిఫర్ చేశారు. నాకు గుర్తుండి పరకామణి ఈ తిరుమలలోనే అనేక సందర్భాల్లో పరకామణిలో లెక్కిస్తూ కొంతమంది పట్టుబడినటువంటి సందర్భాలు చాలా వార్తలు రిపోర్ట్ చేసినట్టు గుర్తు. వాళ్ళు ఎవరి దగ్గర నుంచి ఇట్లా రికవరీ చేసినందుకు కానీ కేసు పెట్టే విచిత్రమైన పరిస్థితి. ఇప్పుడు కేసు పెట్టడం ఒక పెద్ద మేజర్ ఇష్యూ కింద మార్చడం అనేది ఆసక్తికరంగా ఉంది. అంటే కామ్గా వెళ్ళిపోతే ఏమి లేదు, చిన్న కేసు పెట్టేస్తే ఏమి ఉండేది కాదు. అంత ముందు కూడా చాలా సార్లు ఇట్లాంటి రిపోర్ట్ అయినాయి కదా నాకు గుర్తున్నంత వరకు. అదే ఇప్పుడు అది కూడా జడ్జి చెప్తే లోకాయుక్తలో రాజీ చేస్తే దాన్ని నేరం అంటున్నారు. సింహాచలంలో బెయిలబుల్ కేసు ఇచ్చి బెయిల్ ఇచ్చేస్తే నేరం కాదు. మార్గదర్శిలో కోర్టు చెప్పకపోయినా సరే ఆయన సచివుడు ఆయన మీద కేసు లేకుండా చేసేయాలి, శిక్ష అక్కర్లేదు. ఇది ఎక్కడ వాదనండి? మీకు ఈ రకమైన వాదనలు ఇప్పుడే కాదండి. మీకు కనకదుర్గంలో అమ్మవారి కిరీటం పోయినప్పుడు నకిలీ కిరీటం పెట్టారని చెప్పేసి ఆరోపణ వచ్చింది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే. మరి అప్పుడు ఎందుకు విచారణ జరగలేదు? కనకదుర్గంలో కాళహస్తిలో క్షుద్ర పూజలు జరిగినాయని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగానే ఆరోపణలు వచ్చినాయి. ఎందుకు విచారణ జరగలేదు? ఎవరు చేయించారు క్షుద్ర పూజలు? ఎవరిని అరెస్ట్ చేశారు? ఎవరి మీద కేసు పెట్టారు? ఎందుకు పెట్టలేదు? ఏది సమాధానం చెప్పరు. నిన్నగాక మొన్న దేవస్థానం భూములు ఒక కార్యక్రమం జరపడానికి ఆ భూములు ఇచ్చారు కదా, విజయవాడలో భవనపురంలో ఇచ్చారు కదా, విశాఖపట్నం. దేవతలకి దేవస్థానాలకి అపవిత్రత ఆపాదిస్తున్నటువంటి మీరు ఇప్పుడు ఏదో గొప్పగా మాట్లాడితే అట్లా. అందువల్ల పరకామణి ఇష్యూలో తెలుగుదేశం పార్టీ వాదన అనేది చాలా అరాచకంగా ఉంది. వాడు చేసేది మనుషులకైతే ఒక రకంగా, దేవతలకైతే ఒక రకంగా అయితే చట్టం ఉండదనేది వాడు తెలుసుకుంటే మంచిదని నా అభిప్రాయం.
రైట్. శేఖర్ గారు చెప్పండి, నిన్న కరుణాకర్ రెడ్డి గారు విసిరిన సవాల్కి వీళ్ళు ఎవరైనా స్పందిస్తారా? నిజంగానే ఇది ఏదో రకంగా క్లోజ్ చేసేసుకుని చేతులు దులుపుకుంటారా? నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఆ సిట్ వాళ్ళు తెలుగుదేశం వాళ్ళని మొత్తం అందరినీ, లోకేష్ గారు కూడా దీని మీద స్టేట్మెంట్ ఇచ్చారంట కదా, నిజమేనా? పరకామణి ఇష్యూలో మరి వారికి ఎట్లా సమాచారం వచ్చిందని అడగాలి కదా. అసలు అఫ్ కోర్స్ కల్తీ ఇది జంతుకోవు కలిసిందంటేనే ఆ సిట్ వాళ్లే కనీసం చంద్రబాబు గారిని పిలవలేదు కాబట్టి అవన్నీ ఎక్స్పెక్ట్ చేయలేం. ఇప్పుడు జడ్జి గారి పేరేదో పెద్ద జడ్జి ఎవరో చెప్పాల్సిన బాధ్యత ఇప్పుడు వలరామయ్య గారి వంటి వారి మీద ఉంటుంది కదా. సరే, ఈ ప్రభుత్వం ఈ పరకామణి కేసు చూసిన తర్వాత నాకు ఒకటి ఐడియా వచ్చింది సార్. ఎవరైనా పోలీసు ఎవరైనా ఇంట్లో ఒక దొంగతనం చేస్తే ఆ దొంగను పట్టుకొని రికవరీ చేసి డబ్బు వాళ్ళకి అప్పచెప్తే అతని మీద కూడా కేసు పెట్టేటట్టుంది సార్ ఈ ప్రభుత్వం. ఏందా పోలీసు నువ్వు డ్యూటీ నువ్వు ఎందుకు చేస్తావని, లేకపోతే ఏమన్నా పద్ధతి పాడుండబల్లా సార్? మనం ఒక ఆరోపణ చేసేటప్పుడు దానికి ఒక విధి విధానం ఉండాల్సిన పని లేదా? రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారిపోతామా సార్? పరకామణి కేసు ఏంది? 2023 ఫిబ్రవరిలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉండగా పరకామణి లెక్కింపుల కోసం ఒక కొత్త భవనం కట్టి 360 degrees లో కెమెరాస్ పెట్టారు. అత్యాధునిక భవనం కట్టడం జరిగింది. అది కట్టిన తర్వాత 2023 ఏప్రిల్లో అతను పట్టుకున్నారు సార్. పట్టుకోగానే తిరుపతిలో కేసు నమోదు చేసి ఛార్జ్ షీట్ కూడా వేశారు. ఛార్జ్ షీట్ వేసిన తర్వాత లోక్ అదాలత్ లో, సార్ లోక్ అదాలత్ అంటే ఎవరెవరు కూర్చుంటారు? ఏమన్నా పోలీస్ అధికారి లేకపోతే ఆయన టీటీడీ అధికారులు కూర్చొని ఇచ్చారా? లేదు కదా. గౌరవ న్యాయమూర్తే సమక్షంలో మాత్రమే లోక్ అదాలత్ కేసులు అనేవి పరిష్కరించబడతాయి సార్. 14 కోట్ల మార్కెట్ ధర, దాదాపుగా 100 కోట్ల రూపాయలు శ్రీవారికి అందాయి కదా. ఇక్కడ క్రైమ్ ఏంటి అని నేను అడుగుతున్నాను సార్. దొంగతనం చేసిన దగ్గర నుంచి అతను చేసిన దొంగతనం కంటే కూడా ఎక్కువ 70,000 దొంగతనం చేస్తే మార్కెట్ రేట్ లో 100 కోట్ల రూపాయల డబ్బుని శ్రీవారికి అతని డబ్బు కాస్త దానం చేసే తప్పును ఒప్పుకుంటే ఇక్కడ క్రైమ్ ఏంటనేది నాకు అర్థం కావట్లేదు సార్. చాలా మంది హిందూ బంధువులు కూడా అర్థం కావట్లేదు సార్. మరి సింహాచలంలో ఏదైతే దొంగతనం జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు సార్. అహోబిలంలో దొంగతనం జరిగితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేస్తారు సార్. మరి ఇక్కడ రికవరీ చేస్తే తప్పిది, నేరం ఇది, ఘోరం ఇది, ఈ ప్రభుత్వం మొత్తం తప్పు చేసిందని చెప్పేసి కేసులు పెట్టి వేధిస్తారు. ఆ సతీష్ లాంటి వ్యక్తులు కూడా చనిపోయే పరిస్థితికి వస్తారు సార్. నేను అడుగుతున్నాను సార్, ఆ సతీష్ కుమార్ అనే అతన్ని ప్రభుత్వ హత్య అని చెప్పేసి మా అధికార ప్రతినిధి వెంకటరెడ్డి మాట్లాడిన మాటకి తీసుకెళ్లి విచారణ నిమిత్తం అరెస్ట్ చేసి లోపలికి పంపించాలని చెప్పేసి దారుణంగా బిహేవ్ చేసింది కదా ఈ ప్రభుత్వం. మరి జడ్జి ఉన్నారు, పెద్ద జడ్జి. ఆ జడ్జి ఎవరు? హైకోర్టు జడ్జా, లేకపోతే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, లేకపోతే సుప్రీంకోర్టు జడ్జా, లేకపోతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి? ఏ న్యాయమూర్తి అనేది ఆయన పిలిచి ఎందుకని చెప్పి ఈ ప్రభుత్వం ఈ సిట్ విచారణ చేయట్లేదు? జడ్జి గారి సమక్షంలో ఆ జడ్జి ఏదైతే ప్రధాన న్యాయమూర్తి అంటున్నాడు కదా, పెద్ద జడ్జి అంటున్నాడు కదా, మరి అంత పెద్ద జడ్జి ఇంత చిన్న జడ్జికి చెప్పి ఏదైతే ఆ కేసును క్లోజ్ చేయించినప్పుడు చట్టబద్ధత లేకుండా ఎలా ఉంటుంది? చట్టానికి లోబడి లేకుండా ఎలా ఉంటుంది? ఇంకో మాట అంటా ఉన్నారు సార్, మీరు ఏదైతే చెన్నైలో చేయించారు రిజిస్ట్రేషన్. అవును సార్, అతనికి చెన్నైలో ఆస్తులు ఉంటే చెన్నైలో రిజిస్ట్రేషన్ చేపి తిరుపతిలో రిజిస్ట్రేషన్ చేపిస్తారా? మీకు హైదరాబాద్ లో ఆస్తులు ఉంటాయి సార్, మీ ఆస్తులు ఎవరికైనా రాయిస్తుంటే హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ చేపి నేనుంటే బెంగళూరులో రిజిస్ట్రేషన్ చేస్తారా సార్? ఆయన ఒక పోలీస్ అధికారిగా పనిచేసినటువంటి వరలరామయ్యకి ఆ మాత్రం తెలియట్లా. ఆరోపణ చేయాలి సార్ తిరుమలలో. సార్ ఈ ప్రభుత్వంకి నిజంగా నేను గమనించిన దాని ప్రకారం సార్, ఈ రాష్ట్రంలో తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులము అని చెప్పుకునే వాళ్ళు 2 ఉన్నారు సార్. కానీ వాళ్ళు ఫక్తు నాస్తికులు సార్. ఒకటి చంద్రబాబు నాయుడు గారు, ఒకటి పవన్ కళ్యాణ్ గారు సార్. నేను ఎందుకు ఈ మాట అన్నానంటే సార్, వాళ్ళు నిజంగా ఆస్తికులైతే ఏ ఆధారం లేకుండా కోట్లాది మంది హిందూ బంధువుల యొక్క ఆరాధ్య దైవమైనటువంటి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క పవిత్రమైన లడ్డూ ప్రసాదం మీద ఏ ఆధారం లేకుండా జంతుకు కలిసింది అనే ఆరోపణ చేశారు అంటే వాళ్ళు ఖచ్చితంగా ఆస్తికులైతే కాదు సార్. భక్తు నాస్తికులు మాత్రమే ఇలాంటి ఆరోపణలు చేయగలరు సార్. ఎందుకంటే ఆస్తికులైతే అయ్యో శ్రీవారి మీద మనం ఇలాంటి నిందేసినప్పుడు, శ్రీవారి ప్రసాదం మీద మనం ఇలా రాజకీయం చేస్తుంటే శ్రీవారి యొక్క ఆగ్రహానికి గురవక తప్పుదనే భయం ఉంటుంది సార్ లోపల కొంచెమైనా. నాస్తికులు కాబట్టి ఆ భయం ఏమీ లేదు సార్. వాళ్ళకి దేవుడితో పనిలా, ప్రజలతో పనిలా, చట్టాలతో పనిలా, ఏటితో పని లేదు సార్. కేవలం రాజకీయ లబ్ధే పరమావధిగా ఇలాంటి ఆరోపణలు చేశారు. చివరికి సార్ శ్రీవారి వెంకటేశ్వర స్వామితో ఆడుకునే ఏ ఒక్కరు కూడా బాగుపడినట్టు చరిత్ర లేదు సార్. ఇంకోటి టీటీడీ చైర్మన్ సార్, అద్భుతమైన వ్యక్తిని కూర్చోబెట్టారు సార్. అయితే ఇక్కడ ఇంట్రెస్ట్
శేఖర్ గారు, ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే తిలక్ గారు చెప్పినట్లుగా మార్గదర్శి కేసులో తిరిగి డబ్బులు కట్టేశారు కాబట్టి Yes. ఆ కేసుని క్లోజ్ చేసేయాలని 2 రాష్ట్ర ప్రభుత్వాలు కూడా హైకోర్టులో సబ్మిట్ చేసినట్లున్నాయి కదా. మరి అటువంటిప్పుడు ఈ కేసులో చిన్న కేసు అంటే కూడా మళ్ళీ వాళ్ళు ఒప్పుకునేదట్లేదు. ఈనాడు వాళ్ళు అబ్బా చిన్న కేసు అని హెడ్డింగ్ పెట్టారు కదా. మరి అన్ని వేల కోట్ల కేసుని మరి తప్ప ఒప్ప తిలక్ గారు చాలా కీలకమైన పాయింట్ రైజ్ చేశారు. మరి అసలు వార్తలే రాయరు, అది వేరే విషయం అనుకోండి ఆ విషయం మీద. బట్ తప్పుగానట్లుగా అన్ని వేల కోట్ల రూపాయలు అక్రమంగా వసూలు చేశారని రిజర్వ్ బ్యాంకు నిబంధనలకు విరుద్ధంగా వసూలు చేస్తే తిరిగి చెల్లించేశారు కదా అని చెప్తున్నటువంటి వీళ్ళు ఇక్కడ డబ్బులు ఇన్ని కోట్లు వసూలు చేస్తే కూడా టీటీడీ రికవర్ చేస్తే కూడా ఇంత అధ్వానంగా ప్రచారం చేశారే ఈనాడు వాళ్ళు కానీ తెలుగుదేశం వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా. మరి దీనికి ఎట్లా పోలుస్తారు? చాలా కీలకమైన పాయింటే కదా సార్. మార్గదర్శి, రామోజీరావు, ఈనాడు అదేవిధంగా రామోజీ ఫిలిం సిటీ ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారికి అక్కడ ఉన్నటువంటి ఆయన శిష్యుడైనటువంటి సీఎం గారికి ఇద్దరికి అత్యంత సన్నిహితులు కదా సార్. కాబట్టి వాళ్ళు ఏం చేసినా రైటే. ప్రజల యొక్క డబ్బుని అక్రమంగా చట్టాలకి ఉల్లంఘించి చట్టాలను తుంగలో దొక్కి నువ్వు డబ్బులు వసూలు చేయడమే ముందు తప్పు. తర్వాత తిరిగి చెల్లించావా లేదనే తర్వాత విషయం. ముందు నువ్వు తీసుకోవడమే తప్పు. అసలు దాన్ని వేరే చోటికి బదలాయించడం ఇంకో తప్పు. సో ఇన్ని తప్పులు చేసి నేను తిరిగి చెల్లించాను అంటే ప్రభుత్వాలు 2 శభాష్ రామోజీరావు గారిది ఏమీ తప్పు లేదు అని చెప్పి చేయడం మాత్రం బేష్ అంట సార్. కానీ ఇక్కడ మాత్రం వాస్తవంగా అతను తప్పును ఒప్పుకున్నాడు సార్. క్షమాపణ కోరుతూ అతను తీసుకున్న 70,000కి 14 కోట్లు ప్రభుత్వ ధర, మార్కెట్ ధర 100 కోట్లు తిరిగి చెల్లిస్తే దీన్ని కోతిపుండు బ్రహ్మాండం అంతకుముందు కూడా కాదు 70,000కే పరిమితం కాదు. అంతకుముందు కూడా ఇట్లాంటి చేశాడు కాబట్టి అతని దగ్గర నుంచి వసూలు చేశారు. ఆ రకంగా తిరుమలకి దేవుడికి ఆయన సొమ్ము ఆయనకి వెళ్ళాలి అని భావించారు, ఇచ్చారు. అట్లా చెప్పాలి తప్ప కేవలం ఈ ఒక్క కేసేనే కాదు కదా. ఇప్పుడు రామోజీరావు కేసులో 1,000 కోట్లకి అక్రమంగా వసూలు చేయటమే కాకుండా వేరే చోట్ల తరలించారని కదా ఆరోపణ. అక్కడేమో చెల్లిస్తేనే గొప్ప విషయం, ఇక్కడేమో కడితేనేమో ఇది. పైగా ఇంకోటి మీ అందరికి తెలుసో లేదో, నేను చాలా సార్లు వార్తలు రాసినట్టు గుర్తు, తిరుమలలో ఇట్లాంటి ఘటనలు చాలా అప్పుడప్పుడు గతంలో కూడా జరిగాయి. జరిగినప్పుడు ఎప్పుడు ఇట్లా ఇంత చర్య తీసుకోలేదు. చర్య తీసుకోవడం నేరం అన్నట్టుగా మీరు చెప్పినట్లుగా వచ్చింది సార్. రికవరీ చేస్తేనే గగనం సార్ ఇవాళ రేపు దొంగతనం కేసుల్లో. కానీ రికవరీతో పాటుగా అతను క్షమాపణ కోరుతూ అతను ఆస్తి మొత్తం వెంకటేశ్వర స్వామికి రాయిచ్చారు చూడు సార్. అది తప్పుగా చూపిస్తున్నారు సార్. అది బాధాకరం. చాలా మంది హిందూ బంధువులందరూ కూడా ఈరోజు బాధపడతా ఉన్నారు సార్. దాన్ని ఒక వార్తగా చూపిస్తూ సార్. నిన్న ఇంకో విషయం సార్, తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద వీళ్ళకి ఎంత భక్తి ప్రద్దులు ఉన్నాయని నిన్న వాళ్ళ చైర్మన్ ఒక మాట మాట్లాడారు సార్. సార్ అప్పట్లో రాజశేఖర రెడ్డి గారు 7 కొండలు జీవో తీసుకొస్తే రాజశేఖర రెడ్డి గారు 2 కొండలు అని చెప్పి తప్పుడు ప్రచారం చేశారు సార్. కానీ ఇప్పుడు ఆ కొండలు అనుకుని ఇంకొక కొండ ఉందంట సార్, పిచ్చి కొండ, చెత్త కొండ అని మాట్లాడుతా ఉన్నాడు సార్ ఆయన. తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క 7 కొండలను ఆనుకుని ఉండే కొండలు చెత్త కొండలా, పిచ్చి కొండలా? ఆయనకి కనీసం ఒక్కరోజైనా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొనసాగే అర్హత ఉందా సార్? వెంకటేశ్వర స్వామి యొక్క కొండలను అవహేళన చేస్తారు, ప్రసాదం గురించి తప్పుగా ప్రచారం చేస్తారు, గోవులు చనిపోతే వ్యంగ్యంగా మాట్లాడతారు, అదే విధంగా తొక్కిసలాట జరిగితే ఇంకో రకంగా మాట్లాడతారు. ఇలాంటి వ్యక్తులకి తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి యొక్క ట్రస్ట్ బోర్డు చైర్మన్ గా కొనసాగే నైతిక అర్హత ఒక్క గంటైనా ఉందని నేను మీ ద్వారా అడుగుతా ఉన్నాను సార్. యాక్షన్ కట్. సినిమా షూటింగ్ ని తలపించే విధంగా మెగా పీటీఎం క్లాస్ రూమ్ సెట్టింగ్ లో పక్కా స్కిట్ తో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ షో. గత ప్రభుత్వం నాడు నేడు ఆనవాళ్లు కనిపించకుండా అలంకరణ చేశారట. అది విచిత్రం. అట్లాగే కేరళ తరహా విద్యా విధానం అవసరమని పవన్ కళ్యాణ్ గారు అంటున్నారు. పనిలో పని ఇంగ్లీష్ మాధ్యమం అవసరం లేదంటున్నారు. నిజంగానే వీళ్ళు సినిమా సెట్టింగ్లు వేసింది కేవలం జగన్ గారి గతంలో తీసుకొచ్చిన సంస్కరణలు ఏమి కనిపించకుండా ఉండటం కోసమేనా, లేక అలాగే ప్రభుత్వ స్కూళ్లను బాగు చేసి ప్రజలకు తెలియకూడదనే ఉద్దేశంతో అన్న అనుమానం కలుగుతోంది ఈ వార్త చదివితే. సో తెలంగాణ గారు మీరేమంటారు? ఈ మాత్రానికే జగన్ గారు తీసుకొచ్చిన సంస్కరణలు కనపడకుండా పోతాయా? సార్, జగన్ గారి హయాంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు ఐక్యరాజ్య సమితి వేదిక మీద మాట్లాడారు. మరి చంద్రబాబు నాయుడు గారు 17 ఏళ్ళు పైన అయింది కదా, ఇప్పుడు 18 ఏళ్ళు అయింది. మళ్ళీ కనీసం వాళ్ళని తీసుకెళ్లి అసెంబ్లీలో మాడిచ్చారు. మొన్న ఏదో మాకు అసెంబ్లీ కూడా పెట్టారు. అక్కడ ఈయన ఉపన్యాసాలు చెబుతాడు, ఇంత చదువుకుంటే ఉపయోగం లేదని నేను రాజకీయాల్లోకి వచ్చాను. పిల్లలకి చెప్పాల్సిన మాటలేని అవి. అసలు విద్యా విధానం గురించి వాళ్ళకు ఒక సరైన అవగాహన లేదు.
పవన్ కళ్యాణ్ గారు సరే ఆయన విద్య గురించి మాట్లాడటం, విద్యాశాఖ గురించి మాట్లాడటం హాస్యాస్పదం. ఆయనకి అసలు అవగాహనే లేదు అసలు ఏ విషయంలోనూ. ఆయన శాఖల మీదే ఆయనకి అవగాహన లేదు. ఆయన ఈ విద్యాశాఖ గురించి మాట్లాడటం, విద్యా రంగం గురించి మాట్లాడటం, కేరళ ఏం బాగుంది, నీ ఓఎస్టీగా ఒక ఆయన వచ్చాడు కేరళ నుంచి. అయితే లోకేష్ గారు అద్భుతంగా పనిచేస్తున్నారని మెచ్చుకున్నారని ఎక్కడో చదివాను. ఆయన అన్నారట కదా, లోకేష్ గారిని అద్భుతంగా పనిచేసి రూపొందించారని ఏదో అన్నారట, మెచ్చుకున్నారు. అంతవరకు ఒప్పుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు మెల్లగా క్రమంగా మారుతున్న వైఖరి అనుకోవాలి. చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ మంత్రి ఏది మాట్లాడతారో తెలియదు. మీకు చిన్న ఉదాహరణ ఇప్పుడు సందర్భం వచ్చింది, ఇప్పుడు చెప్తాను. నేను ఒక 2 రోజుల క్రితం లోకేష్ గారు, హోంమంత్రి అనిత గారు ఢిల్లీ వెళ్ళారు. ఏంటంటే వర్షాలు వచ్చింది, తుఫాను వచ్చింది కాబట్టి ఆ నష్టం డబ్బులు ఇవ్వమని. సెంట్రల్ టీం వచ్చింది, విజిట్ చేసింది, వెళ్ళింది. రాష్ట్ర ప్రభుత్వం కూడా అంత ముందు రిపోర్ట్ పంపించింది, అయిపోయింది. మళ్ళీ వీళ్ళిద్దరు వెళ్ళారు. వీళ్ళిద్దరికి ఏం సంబంధం అండి అసలు? తుఫాను సంబంధించిన నష్టాలు అయితే వ్యవసాయ శాఖ మంత్రి వెళ్ళాలి, రెవెన్యూ మంత్రి వెళ్ళాలి, ఆర్థిక మంత్రి వెళ్ళాలి. వీళ్ళిద్దరికి ఏం సంబంధం అండి? ఎవరు పని ఎవరు చేస్తున్నారో ప్రభుత్వం హోంశాఖ కాదు అనిత్ గారి డిపార్ట్మెంట్ లో ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఉంది కాబట్టి ఆవిడ వెళ్ళొచ్చు. కాకపోతే లోకేష్ గారికి ఎలివేషన్ రావాలంటే ఆయన కూడా ఇప్పుడు ఆయన నాయకుడు కదా, చంద్రబాబు గారి కంటే కూడా ఆయన నాయకులు వెళ్ళి ఉంటారు. ఆయన పార్టీ పరంగా చూసుకోమని ఆయన కన్సర్న్ మినిస్టర్ కాదు ఒకటి. 2 అనిత్ గారి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటే ఆ నష్టాలు జరగకుండా చూడటం తప్ప నష్టాలు రిపోర్ట్లు ఇవ్వమని కాదు కదా. సెంట్రల్ గవర్నమెంట్ లో హోమ్ మినిస్టర్ అన్ని చూస్తారు. అట్లా కాదు. అగ్రికల్చర్ మినిస్టర్ సంబంధం లేదా, ఫైనాన్స్ మినిస్టర్ సంబంధం లేదా, రెవెన్యూ మినిస్టర్ సంబంధం లేదా? ఏ మంత్రి ఏం చేస్తున్నారు, ఎవరేం మాట్లాడుతున్నారు ఎవరికి అర్థం కాదు ఈ ప్రభుత్వంలో. చంద్రబాబు నాయుడు గారు అన్ని విచిత్రమైన మాటలని మాట్లాడుతుంటారు. ఆకు మీద పురుగు ఉందా, పురుగు మీద ఆకుందా, మందు ఎక్కడ చల్లాలి చెప్తాను. రైతుల దగ్గరికి వెళ్ళి అయ్యా మాకు నష్టం వచ్చింది, వరదలు వచ్చింది, తుఫాను వచ్చింది, డబ్బులు ఇవ్వండి అంటే, మరి ఎరువులు ఇవ్వట్లేదంటే, ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వట్లేదంటే, మీకు ఆకు మీద పురుగు చూస్తాను, పురుగు మీద మందు చల్లుతాను. డ్రోన్ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళారు కదా, డ్రోన్ ట్యాక్సీ దగ్గరికి వెళ్ళారు. మీకు గుర్తుండి ఉంటుంది, హైదరాబాద్ ఇట్లాగే విదేశానికి చెందిన ప్రధానమంత్రి వస్తే కంప్యూటర్ తో రాష్ట్ర అభివృద్ధి చేసేస్తాను అది అని చెప్తే, మా దేశంలో ఇట్లా చెప్తే జైల్లోనే పెడతారు, లేదా మెంటల్ హాస్పిటల్లో చేరుస్తారని చెప్పారు ఆ మంత్రి గారు. ఆయన అసలు ఎందుకు మాట్లాడతారంటే ఈ విషయస్ అన్ని డైవర్ట్ చేయడానికి. తర్వాత చెప్పకుండా రైతుల దగ్గరికి ఈ మాటలు చెప్పడం ఏంటండి సాధ్యమేనది? అసలు తుఫాను విండే ఎటు వెళ్తుందో ఎవరికీ తెలియదు. ఈయన ఆకు మీద గాలి వస్తుందా, గాలి మీద పురుగు వస్తుందా అని ఏంటి అసలు మాటలు ఇవన్నీ? అసలు ఈ రాష్ట్రాన్ని అధ్వాన పాలన చేస్తున్నారు. సినిమా సెట్టింగ్ ఎందుకు పెట్టారో చెప్పండి. సినిమా సెట్టింగ్ ఎందుకు పెట్టారో చెప్పండి. ఇది ఒకటే కాదండి, సినిమా సెట్టింగ్ ఆయనకి అలవాటు కదా. అది ఆయనకి ప్రతిదీ కూడా ఒక సెట్టింగ్ లాగానో లేకపోతే సినిమా షూటింగ్ లాగా మీకు ఇంతకు ముందు చాలా జరిగినాయి కదా. అట్లాగే అంత మైకు సెట్ చేసుకుని బడ్డీ కొట్లు వెళ్ళి వాళ్ళకి మైక్ ముందే ఉంటది, ఈయన ఆకస్మికంగా వెళ్ళినట్టు ఆ బడ్డీ కొట్టుడితో మాట్లాడినట్టు, వాళ్ళ ఆర్థిక పరిస్థితులు మెరుగుపరుస్తానని చెప్పినట్టు అంతా సెట్టింగే. మొత్తం డైరెక్షన్, లైట్ మ్యాన్, కెమెరామ్యాన్ అంతా రెడీగా ఉంటది. అసలు సినిమా టైప్ లో ఈయన విజిట్లు, ఇన్స్పెక్షన్ ఉంటాయి తప్ప ముఖ్యమంత్రి హోదాలో వాళ్ళ బాధ తీరుద్దామని పద్ధతిలో మాత్రం ఉండదనేది నా అభిప్రాయం. రైట్. శేఖర్ గారు చెప్పండి. పవన్ కళ్యాణ్ గారు నాకు సడన్ గా ఒకటి గుర్తుకొచ్చింది. ఆ మధ్య ఆయన ఒక యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు అమెరికాలో వారు ఇంగ్లీష్ లో మాట్లాడుతుంటే పక్కన నాదెండ్ల మనోహర్ గారు అందుకుని చెప్పాల్సి వస్తుంది. అందరికీ నాదెండ్ల మనోహర్లు పక్కన ఉండరు కదా, మరి మామూలు జనం ఇంగ్లీష్ మాధ్యమం వద్దని అన్నారని ఈనాడులో రాశారు. నిజంగా ఆయన అనుంటే అది ఎట్లా ఇట్లాంటి ఆయనకి అన్ని అనుభవాలు ఉండి ఆయన బాగానే నేర్చుకున్నాడు కదా ఉన్నంతలో ఇంగ్లీషు, మరి ఎందుకు నేర్చుకున్నారు? ఇంగ్లీష్ మాధ్యమం వద్దని ఇంగ్లీష్ మాధ్యమే అక్కర్లేదన్నారని రాశారు. మరి ఆయన అనుంటే అది కరెక్టేనా అట్లా అనటం? ఈ ఓవరాల్ గా ఈ సినిమా సెట్టింగ్, కేరళ తరహా విద్యా విధానం, ఇంగ్లీషు అక్కర్లేదని చెప్పడం, వీటి మీద మీ కామెంట్ ఏంటి సార్? 10వ తరగతి అత్యవసర మార్కులతో పాస్ అయ్యి, కలిపిన మార్కులతో పాస్ అయ్యి, ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివామో కూడా క్లారిటీ లేని వాళ్ళ దగ్గర నుంచి అలాంటి మాటలే వస్తాయి సార్. అక్కడ 2 వర్షన్స్ ఉన్నాయి సార్. కేరళ తరహా విద్యా విధానం అంట సార్. కేరళలో ప్యూర్లీ ఇంగ్లీష్ మాట్లాడతారు సార్. కేరళ ఇక్కడ మనకి స్కూల్స్ కి టీచర్స్ ని కూడా ఎందుకు తీసుకొస్తారంటే కేరళ వాళ్ళని ఇంగ్లీష్ మాధ్యమంలో చెప్తారని చెప్పి కేరళ స్కూల్ టీచర్స్ ని తీసుకొస్తారు సార్.
మరి కేరళ మాధ్యమం కావాలంటాడు, ఇంగ్లీష్ మీడియం వద్దంటాడు. ఏది కావాలి? సో ఆయన పిల్లలేమో ఆక్రిడ్ స్కూల్లో చదవాలి సార్. ఆక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్ హైదరాబాద్ లో చదవాలి, ఇంగ్లీష్ మీడియంలో చదవాలి. కానీ పేదవాడి పిల్లలు మాత్రం తెలుగు మీడియంలో చదవాలి. ఎందుకంటే సార్, పేదవాడు చదువుకుంటే, పేదవాడు జ్ఞానవంతుడైతే వీళ్ళు చెప్పే జిమ్మిక్కు మాటలన్నీ ఎవరు నమ్మరు కదా సార్. వీళ్ళు చెప్పే ప్రతి అబద్ధాన్ని ఎవరు నమ్మరు కదా సార్. అందుకని పేదవాడిని ఎప్పుడు కూడా అలాగే ఉంచాలి, విద్యావంతుడు కానీయకూడదు అనే పెత్తందారి విధానానికి ఈ మాటలే ఖచ్చితంగా కనిపిస్తా ఉన్నాయి సార్. ఈ మాటలు గనక ఇంకా లోకేష్ గారిని పొగడ్డం సార్, నాకు ఆశ్చర్యం వేసింది. ఏదైతే చంద్రముఖి సినిమాలో డైలాగ్ ఉంటుంది సార్, చూడండి పూర్తిగా చంద్రముఖిలా మారుతున్న గంగను చూడండి అని చెప్పి డైలాగ్ వస్తుంది సార్. అలా పూర్తిగా లోకేష్ గారికి కూడా బానిసత్వం చేయడానికి సిద్ధపడిపోతున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు కనిపిస్తా ఉన్నారు సార్. చంద్రబాబు నాయుడు గారికి మొన్నటి వరకు సరిపోయింది, ఇప్పుడు లోకేష్ గారికి కూడా బానిసత్వం చేయడానికి చంద్రబాబు నాయుడు ఏదైతే పవన్ కళ్యాణ్ గారు పూర్తిగా మారిపోతా ఉన్నారు సార్. ఒకటి ఏం బాగుంది, స్ఫూర్తి పేరెంట్ టీచర్ మీటింగ్ స్టార్ట్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారు కాదా? 15 ఏళ్ల చంద్రబాబు నాయుడు గారి ఏదైతే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క ప్రభుత్వ పాఠశాలనైనా బాగు చేశారా? ఒక్క ప్రభుత్వ పాఠశాల నేరుగా అడుగుతున్నాం, సమాధానం చెప్పాలి వాళ్ళు. ఇకపోతే 15 ఏళ్ళు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏ రోజైనా ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాడా? విద్య ప్రభుత్వ బాధ్యత కాదు, కార్పొరేట్ బాధ్యత అని చెప్పేసి శ్రీ చైతన్య నారాయణ వాళ్ళకి లబ్ధి చేకూర్చేలా మాట్లాడినటువంటి ముఖ్యమంత్రి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత నాడు నేడు ద్వారా స్కూల్స్ మార్చడం, ఇంగ్లీష్ మీడియం, సిబిఎస్ఈ, ఐబీ సిలబస్, గోరు ముద్ద, అదేవిధంగా ఆర్ఓ ప్లాన్స్ అన్ని పెడితే, యూనిఫామ్, అమ్మఒడి కూడా, ఆ అమ్మఒడి పథకానికి కూడా శ్రీకారం చుడితే, మొన్నేమో అమ్మఒడి లోకేష్ బ్రెయిన్ చేయాలి అన్నారు సార్, మెగా పేరెంట్ టీచర్ లాస్ట్ ఇయర్ దాంట్లో. ఈ రోజు ఏమో సినిమా సెట్టింగ్ చేసుకున్నారు సార్. సార్ ఈ రోజు గోరుముద్ద ఏమైపోయింది? ఈ రోజు గోరుముద్ద తినలేక పిల్లలు క్యారియర్ తీసుకెళ్తున్నటువంటి పరిస్థితి. సిబిఎస్ఈ సిలబస్ గాలికి వెళ్ళిపోయింది, ఐబీ సిలబస్ కనిపించకుండా పోయింది. ఆర్ఓ ప్లాంట్స్ లో పురుగులు వస్తా ఉన్నాయంటే కనీసం సర్వీస్ చేయట్లా, వాటర్ కంటామినేషన్ అయిపోయి పిల్లలు చనిపోయినటువంటి పరిస్థితి. ఎంతో మంది విషయం జ్వరాలకు గురై, టైఫాయిడ్లకు గురై హాస్పిటలైజ్డ్ అయినటువంటి పరిస్థితి. ఇక వాళ్ళు బ్యాగులు ఇచ్చారు సార్, జగనన్న కానుకాని ఇస్తుంటే మేము పేర్లు లేకుండా ఇస్తున్నాం, మా చిత్తశుద్ధి చూడండి, నాణ్యమైన బ్యాగులు ఇస్తున్నాం అన్నారు సార్. అవి నెలకే జరిగిపోయాయి సార్. షూస్ ఇస్తా ఉన్నారు సార్, నెలకే జరిగిపోయాయి సార్. అది సార్ వాళ్ళకున్న చిత్తశుద్ధి. మరి విద్యా విధానం ఇంత అధపాతాలానికి పడిపోతా ఉంటే ఈ 17 నెలల్లో ఒక్క బడిని బాగు చేయలేదు సార్ వీళ్ళు. కనీసం ఈ 18 నెలల్లో ఒక్క బడినైనా నాడు నేడు కింద మిగిలిపోయిన వాటిలో ఒక్క బడినే వీళ్ళు కట్టించారా? బాగు చేశారా? కొత్త విద్యా విధానంలో నూతన ఏదైతే సంస్కరణలు ఏమైనా తీసుకొచ్చారా? తీసుకురాకపోతే వీళ్ళేం సాధించినట్లు ఈ మెగా పేరెంట్ టీచర్ మీటింగుల ద్వారా వీళ్ళేం సాధించారు? ఏమీ సాధించలేదు సార్. జగన్మోహన్ రెడ్డి గారికి పబ్లిసిటీ ఇస్తా ఉన్నారు సార్. లాస్ట్ టైం ఏమో నాడు నేడు స్టిక్కర్ వేశారు సార్, నాడు నేడుకి సంబంధించినటువంటి మనబడి అని చెప్పేసి ఒక పెన్సిల్ కొనే కదా సార్, స్టిక్కర్ వేశారు సార్. ఈసారి ఏమో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చినటువంటి ఆ బెంచ్లన్నింటినీ తీసుకొచ్చి ఒక సెట్టింగ్ దగ్గర అదే బెంచ్లు సార్ మళ్ళీ స్కూల్ నుంచి లారీలు ఎక్కించుకొని తీసుకొచ్చి పెట్టినట్టున్నారు సార్. అవసరమైన వాళ్ళ చేత మాట్లాడి లోకేష్ గారిని పొగిడించుకోవటం సార్. జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పిల్లలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళి మాట్లాడారు సార్. వీళ్ళు ఎంత దుర్మార్గులు అంటే పిల్లల గురించి నిన్న లోకేష్ మాట్లాడుతూ ఉన్నారు సార్. నిజంగా నాకు లోకేష్ గారి మీద అసహ్యం కలిగింది సార్ నిన్న. ఎందుకంటే సార్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు బెండపూడి పిల్లలు సార్ అంత అద్భుతంగా ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళని కీచకుల్లా వేధించారు సార్ సోషల్ మీడియాలో. మొత్తం కూడా నారా లోకేష్ ఆధ్వర్యంలోని ఐటీడీపీ అంటే పేదింటి పాప ఇంగ్లీష్ మాట్లాడితే ఓర్చుకోలేని పెత్తందారి మనస్తత్వం సార్. అంత దారుణంగా హింసించారుగా. మళ్ళీ నేను అన్నట్టు పిల్లలు దైవంతో సమానం అంట సార్. మరి బెండపూడి పిల్లలు దైవం కాదా? మరి జగన్మోహన్ రెడ్డి గారిని కలిసిన పిల్లలు దైవం కాదా? ఐక్యరాజ్య సమితికి వెళ్ళిన పిల్లలు దైవం లేదా? మీ ప్రభుత్వం అధికారంలో ఉంటే మాత్రమే పిల్లలు దైవమా? వేరే వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు పిల్లలు బాగా చదివితే, బాగా ఇంగ్లీష్ మాట్లాడితే, ఐక్యరాజ్య సమితి వరకు వెళితే వాళ్ళని కీచకుల్లా ట్రోల్ చేసిన నారా లోకేష్ ఈ రోజు నీతులు మాట్లాడుతూ ఉంటే నిజంగా నారా లోకేష్ అనే వ్యక్తికి నైతికత ఉందా, మనస్సాక్షి ఉందా అనిపించింది సార్ నాకు నిన్న. సో చంద్రబాబు నాయుడు గారేమో నారా లోకేష్ గారిని భావిష్యంగా చూపించాలని చూస్తున్నారు సార్. పవన్ కళ్యాణ్ గారేమో చంద్రబాబు నాయుడు గారికి ఎన్నాళ్ళు ఊడిగం చేశాం, ఇక పవన్ కళ్యాణ్ ఏదైతే నారా లోకేష్ కూడా ఊడిగం చేయడానికి సిద్ధంగా ఉండండి అని తన యొక్క
జనసేనల్ని జెండా కూలీని సమాయత్తం చేస్తున్నట్టు అనిపించింది సార్ నిన్నటితో. రైట్. రాష్ట్రంలో నిరుద్యోగుల పరిస్థితి ఏమిటి? ఎప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కింద పోస్టులు భర్తీ అయినా అని హైకోర్టు చాలా సీరియస్ ప్రశ్న వేసింది. నిజంగానే ఇప్పుడు జగన్ గారి టైంలో దాదాపు 1,500,000 ఏకంగా డైరెక్ట్ ఉద్యోగాలు ఇచ్చారు, రకరకాల పోస్టులు పెట్టినా కూడా చాలా విమర్శలు చేసేవాళ్ళు కదా. ఇప్పుడు హైకోర్టు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తా ఉంది. ఈ పరిస్థితి మారుతుందా మారదా? తిలక్ గారు వాళ్ళు రివర్స్ లో ఉద్యోగాలను తీసేస్తున్నారు, వాలంటీర్లు తీసేశారు. కాంట్రాక్ట్ సిస్టమ్ లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. వాళ్ళకి రెగ్యులర్ గా పేమెంట్స్ చేయకుండా వాళ్ళు రివర్స్ లో పెడుతున్నారు. ఉద్యోగాలు కల్పన సంగతి తర్వాత ఎంతసేపు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం 5 ఏళ్ళు అంటారు. 18 నెలలు అయిపోయిన సంగతి అది తెలియట్లే వాళ్ళకి. 5 ఏళ్లలో 20 లక్షలు అంటే మరి ఈ సంవత్సరానికి ఎన్ని లక్షలు? 4 లక్షలు ఇవ్వాలి కదా. ఈ 18 నెలల్లో మరి కనీసం 10 లక్షలన్నీ ఇవ్వాలి కదా. ఇచ్చారా? ఉన్న ఉద్యోగాలు తీసేస్తున్నారు. అదొకటి రివర్స్ లో వెళుతూ వాళ్ళు మాటలు చెప్తున్నారు ఉద్యోగాలు ఇస్తామని, కానీ జరుగుతున్నది ఏంటంటే ఉద్యోగుల్ని నిరుద్యోగులుగా మారుస్తున్నారు. ప్రాక్టికల్ గా జరుగుతున్నది అది. ఎక్కడన్నా సర్వీస్ కమిషన్ ఇంకోటి లేకపోతే ఇంటర్వ్యూ జరిగితే తెలుగుదేశం వాళ్ళతో నింపేస్తున్నారు. దానికి వాళ్ళు టెస్ట్ లో వచ్చినట్టు పరీక్షలో మార్కులు అవి కన్సిడరేషన్ లో తీసుకోవట్లా. అందువల్ల అరాచకంగా ఉంది ఇది. రాచరిక పద్ధతిలో పోకుండా జరుగుతున్నాయి తప్ప డెమోక్రటిక్ పద్ధతిలో జరగట్లేదు. ప్రభుత్వం ఓ పద్ధతిలో అడ్మినిస్ట్రేటివ్ నామ్స్ ప్రకారం జరగడం లేదనేది నా అభిప్రాయం. రైట్. శేఖర్ గారు చెప్పండి. అకాడమిక్ కన్సల్టెంట్ల నియామకం ప్రక్రియపై స్టే ఇచ్చింది హైకోర్టు వారు. సో ఈ పరిస్థితి మీద మీ కామెంట్ ఏంటి సార్? చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలో ఉన్న కన్సల్టెంట్లదే రాజ్యం సార్. మీరు 2014 నుంచి 19 మధ్య చూశారు, ఇప్పుడు కూడా చూస్తా ఉన్నారు సార్. ప్రతి చోట కన్సల్టెంట్ల పేర్లతో తీసుకొచ్చి వాళ్ళకి ఎప్పటి ముప్పటిగా జీతాలు, ఎప్పటి ముప్పటిగా వాళ్ళకి ఇన్సెంటివ్స్ ఇచ్చి వాళ్ళని మేపడం మాత్రమే ఈ చంద్రబాబు నాయుడు గారి యొక్క విధి విధానం సార్. ఇక ఉద్యోగాల జోలికి వెళ్దాం సార్. చంద్రబాబు నాయుడు గారు ఒక్కసారి సార్ దయచేసి ప్రజల్లో కూడా వెళ్ళాలి సార్. 2014లో ఆయన మాట్లాడిన మాట సార్, మీలాంటి సీనియర్ జర్నలిస్టులు అందరూ చూశారు. జాబు రావాలంటే బాబు రావాలి, జాబు కావాలంటే బాబు రావాలి, ఇంటికి ఒక ఉద్యోగం అన్నారు సార్. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,70,00,000 చిల్లర కుటుంబాలు ఉన్నాయి కాబట్టి 1,70,00,000 ఉద్యోగాలు ఇవ్వాలి కదా సార్. కానీ ఆయన ఇచ్చింది ఎన్నిరా అంటే 34,780 ప్రభుత్వ ఉద్యోగాలు సార్, శాశ్వత ఉద్యోగాలు ఆయన ఇచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్ల అధికారంలో 2 ఏళ్లు కోవిడ్ పోయింది సార్. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయం తగ్గింది సార్. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన ఉద్యోగాలు సార్, గ్రూప్ 1 110, గ్రూప్ 2 897, నాన్ గెజెటెడ్ లో 137, విద్యాశాఖకు సంబంధించి డిగ్రీ కాలేజ్ లెక్చరర్స్ 240, జూనియర్ కాలేజ్ అండ్ పాలిటెక్నిక్ కి సంబంధించి 148, డిఎస్సిలో సార్ 1998 బ్యాక్లాగ్ పోస్టులు 4,534, 2008 2,193, 2014 6,100, స్పెషల్ డిఎస్సి 1,802, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్ లో 6,511, మెడికల్ ఆఫీసర్స్ 1,247, హోమియోపతి 53, స్టాఫ్ నర్స్ 60,450, జిఏడి 37,084, అదర్స్ 387. ఇక సచివాలయ ఉద్యోగాలు, శాశ్వత ఉద్యోగాలు 1,26,000 ఉద్యోగాలు వెరసి మొత్తంగా 5 ఏళ్లలో 2,39,619 శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాల కల్పన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వ హయాంలో జరిగింది సార్. మరి 34,000 ఉద్యోగాలు ఎక్కడ? 2,39,000 ఉద్యోగాలు ఎక్కడ సార్? ఎంత తేడా ఉంది సార్? 7 రెట్లు ఎక్కువ ఉద్యోగాలు ఇచ్చాడు సార్ చంద్రబాబు నాయుడు గారి కంటే కూడా. చంద్రబాబు నాయుడు గారి 15 ఏళ్ల టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఇచ్చిన ఉద్యోగాలు ఇప్పుడు ఇవ్వలేదు సార్. కానీ జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక్క ఉద్యోగం లేదని చెప్పేసి గత 5 ఏళ్లలో వాళ్ళు చేయని దుష్ప్రచారమే చేస్తారు. మళ్ళీ సరే వీళ్ళు వచ్చారు, మళ్ళీ జాబులు ఇస్తా అన్నారు కదా సార్. సరే ఇచ్చారేమో చూద్దామని చెప్పి కూర్చుంటే ఈ 19 ఏళ్లలో వాళ్ళు ఇచ్చింది ఏం సార్? డిఎస్సిలో మేము ఇచ్చిన 6,000 కాకుండా డిఎస్సిలో ఒక 10,000 తప్పిస్తే వాళ్ళు ఏమన్నా ఉద్యోగాలు ఇచ్చారా? వాలంటీర్లను కట్ చేశారు. అదేవిధంగా విలేజ్ క్లినిక్ లో ఉన్నటువంటి డాక్టర్లను కట్ చేశారు. అదేవిధంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల్లో ఉన్నటువంటి బేవరేజ్ కార్పొరేషన్ కు సంబంధించినటువంటి 16,000 మంది ఎంప్లాయీస్ ని కట్ చేశారు. ఇలా కట్ చేసుకుంటూ పోవడమే తప్పిస్తే ఇచ్చిన ఉద్యోగాలు ఎక్కడా? యాంగిల్ అయితే అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ పేరు మీద పాపం కాదు. నేను ఆయా చోట్లకి వెళ్ళినప్పుడు కూడా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ 20 ఏళ్లుగా చేస్తున్నాం సార్, 10 ఏళ్లుగా చేస్తున్నాం సార్, మమ్మల్ని రెగ్యులరైజ్ చేయట్లేదంటే అప్పుడు జగన్ గారి టైంలో కొంత ప్రయత్నం జరిగినట్లుంది. బట్ దాని మీద హైకోర్టు చేసిన వ్యాఖ్య అనేది ఆసక్తికరమైంది.
సార్ ఆర్టీసీలో 50,000 మంది ఉద్యోగుల్ని ప్రభుత్వంలో విలీనం చేసింది సార్. ప్రభుత్వ ఉద్యోగాలు సార్ ఇవి. కాంట్రాక్ట్ లో ఉన్న వాళ్ళని ఆర్టీసీలో విలీనం చేయడం జరిగింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం జరిగింది. అదే విధంగా సార్ హార్టికల్చర్ లో ఇంతకుముందు హార్టికల్చర్ అగ్రికల్చర్ లో పనిచేసేవాళ్ళు సార్. వాళ్ళందరికీ వెయిటేజ్ ఇచ్చి గ్రామ సచివాలయాల్లో జాబులు ఇవ్వడం జరిగింది సార్. నాకు తెలిసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు 10-15 మంది నాకు తెలుసు సార్ వాటిల్లో ఉన్న వాళ్ళు సచివాలయాల్లో వెయిటేజ్ ద్వారా వచ్చిన వాళ్ళు. ఎక్కడ వివక్షకు తావులేదు సార్. ఎక్కడ పార్టీలను చూడలేదు. కేవలం మెరిట్ బేస్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తే ఈ రోజేమో అవుట్ సోర్సింగ్ లో రైట్ డబ్బు పుచ్చుకో సార్, డబ్బు ఇచ్చుకో ఉద్యోగం తెచ్చుకో కాంట్రాక్ట్స్, ఓకే డబ్బు ఇచ్చుకో కన్సల్టెంట్ గా ఉద్యోగం తెచ్చుకో. రైట్ అది వేరే చర్చ, అది వేరే చర్చలండి. రైట్ రైట్ ఓకే. మరో ఇంట్రెస్టింగ్ విషయం గురించి మాట్లాడించాలి. తిలక్ గారు దీని మీద చెప్పండి, మీరు చెప్పండి. ఈ కంప కొట్టేయడానికి మళ్ళీ అప్పుడు ఒకసారి 35 కోట్లు 40 కోట్లు ఖర్చు పెట్టారు అమరావతిలో. మళ్ళీ ఇప్పుడు 3,400 ఎకరాలు ఆల్రెడీ కంప కొట్టాము, ఇక మిగతా 34,000 ఎకరాలు కూడా కొట్టబోతున్నాం కంప అన్నారు. అంటే కోట్లు ఖర్చు పెట్టి ఇప్పుడు అర్జెంట్ గా కంప కొట్టేసే పరిస్థితి వస్తే వెంటనే 34,000 ఎకరాలు డెవలప్ చేసేస్తారా? నారాయణ గారు ఈ వీడియో విన్నారు కదా ఇందాక మీరు. అదే ఇందులో 2 ఆస్పెక్ట్స్ అండి. ఒకటి ఖర్చు, 2 18 నెలలు అయిన తర్వాత కూడా కంప కొట్టే పరిస్థితులు ఉంటే అమరావతి నిర్మాణం ఎప్పుడు చేస్తారు? 18 నెలలు అయినా ఇంకో నెల పడుతున్నారు ఇందాక నారాయణ గారు. అంటే 18 నెలలు 20 నెలలు కొట్టారనుకోండి, కంటిన్యూస్ గా చేయలేరు కదా. కంటిన్యూస్ గా చేయలేరు, మళ్ళీ వస్తుంది కదా కంప అనేది నా డౌట్. మళ్ళీ వరదలు వస్తాయి, నెలకోసారి వస్తున్నాయి. ఈ వాళ్ళు అసలు ఆ ప్లేస్ ఎట్లా సాధ్యం? ఇప్పటి వరకు సరే సందర్భం కాకపోతే చెప్తాను. ఇప్పుడు పర్యావరణం సంబంధించిన వాళ్ళకి ఎన్జిటి వాళ్ళకి ఏం హామీ ఇచ్చారు, ఏం చేస్తున్నారు అక్కడ? వాళ్ళు చేస్తున్న పనులు చెప్పానండి. ఎన్జిటి వాళ్ళకి వీళ్ళు ఇచ్చిన కండిషన్స్ 93 కండిషన్స్ వీళ్ళు ప్రపోజ్ చేసినాయి, ఒకటి ఇంప్లిమెంట్ చేయట్లే. ఎన్నిసార్లు వర్షాలు వచ్చినాయి, ఎన్నిసార్లు వరదలు వచ్చినాయి, తుఫానులు వచ్చినాయి. నీళ్లు ఎత్తిపోయడమే సరిపోతుంది, కంప కొట్టడమే సరిపోతుంది. ఎన్ని 100 కోట్లు నాశనం చేస్తారు. అమరావతి కూడా సంక్షిప్తంగా చెప్పండి సార్. ఈ అమరావతిలో వీళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్లు తోడటానికి కంప కొట్టడానికి అయ్యే డబ్బులతో మెడికల్ కాలేజ్ కట్టొచ్చు సార్. నేను నేరుగా అడుగుతున్నాను సార్. ఈ అమరావతి కోసం మేము అమరావతికి వ్యతిరేకం కాదు సార్, రాజధానికి అయితే అసలు వ్యతిరేకం కాదు సార్. కానీ మళ్ళీ చెప్తా ఉన్నాం సార్, మీరు 1,000 కోట్ల రూపాయలు తీసుకొచ్చి అమరావతిలో కంప కొట్టడానికి నీళ్లు ఎత్తేయడానికి డబ్బులు సరిపోతున్నాయి. కానీ ప్రజల యొక్క ఆరోగ్యం పట్ల చిత్తశుద్ధిగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చినటువంటి మెడికల్ కాలేజీలను పూర్తి చేయడానికి 5,000 కోట్లు మీకు సరిపోవట్లేదా? కేవలం కంప కొట్టడానికి నీళ్లు ఎత్తేయడానికి మొదటి విడత సార్. మళ్ళీ ఇది విడతల వారీగా ఉందంట సార్. అంటే రొటీన్ ప్రాసెస్ సార్ ఇది. అంటే వర్షం వస్తే ప్రతిసారి వర్షం వచ్చినప్పుడు ఎత్తిపోసుకోవాలి, మళ్ళీ వెంటనే కంపలు కొట్టేసుకోవాలి సార్. ఇలా రొటీన్ గా జరిగే వాటితో 2-3 మొన్న రామచంద్రయ్య గారని నిపుణుడు సెస్ లో పనిచేసి ఆయన అర్బన్ ఇష్యూస్ మీద ఎక్స్పర్ట్. ఆయన చెబుతున్నారు ప్రపంచంలో ఎక్కడ వరద వస్తే ఆ నీరుని ఎత్తి నదిలోకి వరద లిఫ్ట్ చేసి వేరే చోటకు తరలించే స్కీమ్ ఒక్క ఆంధ్రప్రదేశ్ లో అమరావతిలో మాత్రమే ఉందని ఆయన వివరించాడు. ఆసక్తికరంగా ఉంది. ఈ కంపు కొట్టడం ఎంతకాలం సాగుద్ది అన్నదే ఇప్పుడు ప్రశ్న సార్. ఇంకోటి కూడా ఉంది సార్, ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా నీరు లిఫ్ట్ ఇరిగేషనే కాదు సార్. ఇక్కడ ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ప్రైవేట్ కంపెనీల్లో ప్రభుత్వమే పెట్టుబడి పెట్టే విధానం పాలసీ కూడా మన రాష్ట్రంలోనే ఉంది సార్. ప్రైవేట్ కంపెనీలు వస్తే ఇన్సెంటివ్ రూపంలో దోచిపెడుతూ మనమే వాళ్ళ దాంట్లో దోచిపెడతా ఉన్నాం సార్. 22,000 కోట్లు అవడానికి, 1,000 కోట్లు అవడానికి, 1,700 కోట్లు అవడానికి. ఓకే రైట్ థ్యాంక్ యూ. కేబీజీ తిలక్ గారు, శేఖర్ రెడ్డి గారు ఇద్దరికి కూడా ధన్యవాదాలు. ఇది నేటి చర్చా కార్యక్రమం. నమస్కారం.